ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడు వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. ప్రభుల వారు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మనం ఎలా జీవిస్తే తనకు ఇష్టము అని ఆయన ఆశపడుతున్నాడని చూసుకుందాం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుటనున్నవి అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ బలుల విషయం నేను నిన్ను గద్దించుటలేదు అని. ఎందుకు అంటున్నాడంటే దేవాతి దేవుడు మొదటి వచనం చూసుకున్నట్లయితే దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎందుకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటే పడమటి దిక్కు నుండి తూర్పు దిక్కు నుంచి 4 దిశల నుండి నా ప్రజలను పిలువండి అంటున్నాడు. ఎందుకు పిలువమంటున్నాడు అంటే దేవాది దేవుడైన యెహోవా ఇక్కడ మాట అంటున్నాడు. ఆయన పిలువండి అంటున్నాడు. బూరిమాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యమట, పరిపూర్ణమైన సౌందర్యం గల సియోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఎందుకు? తన ప్రజలను వెలిగించుట కొరకు ప్రకాశిస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన అంటాడు, మన దేవుడు ఏం చేస్తున్నాడు మన కొరకు, సమయం వెచ్చిస్తున్నాడు ఆయన మన కొరకు. ఆయన మౌనంగా ఉండడు, ఆయన ముందట అగ్ని నడుస్తున్నది. అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? మనల్ని ప్రభువుల వారు పిలిచినప్పుడు ఆయన పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో నుండి ప్రకాశిస్తున్నాడు. పరిపూర్ణమైన జీవితం మనం జీవించాలని, ఆయన సౌందర్యము మనకు అలంకరించాలని, దేవుడు మన మీద ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునే విధంగా మన ప్రవర్తన ఉందా, మన జీవితం పరివర్తన చెందిందా అని దేవుడిని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటాడు, బల్యార్పణలతో చేత ఆయన మనతో నిబంధన చేసుకొని ఉన్నాడు. ఏమని చేసుకున్నాడు అని అంటే నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అంటున్నాడు. ఎవరిని సమకూర్చమంటున్నాడు ప్రభుల వారంటే తన భక్తులను, అనగా తన నామం పెట్టబడిన వారును, తన పేరు పెట్టి పిలుచుకున్న వారును, ఎవరైతే తన రక్తంలో కడగబడ్డారో వారిని ఆయన పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని ఏమంటున్నాడు? దేవుడే తన న్యాయకర్త అయింటున్నాడు. కాబట్టి భూమికిని ఆకాశంను ఆయన పిలుస్తున్నాడు. ఏమని? ఇజ్రాయేలు ఏమంటున్నాడు ఇక్కడ? ఇజ్రాయేలు ఆలకింపము, నేను నీ దేవుడను అంటున్నాడు. నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను, నీ దహన బలులు కోరట్లేదు నేను. ఇవన్నీ నావే. కింది వరకు చూసుకున్నట్లయితే గొర్రె మేకలు అన్నీ నాయే, ఏమంటాడు ఇక్కడ అంటాడు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, పొలంలోని పక్షాదులన్నీ నావే, నేనే ఇచ్చిన అన్ని నీవు నేనిచ్చినవన్నీ నా దగ్గరికి తీసుకొని వచ్చి నేను బలులు అర్పిస్తున్నాను అని అంటే వాటి అందు నాకు ఇష్టం లేదు. నిత్యము నీ బలులు నా ఎదుట ఉన్నవి, నీ దహన బలులు ఉన్నవి ఇంకా అంటున్నాడు అని ప్రభువుల వారు అంటాడు. ఏమని? వృషభముల యందు ఆయన కట్ట ఏమాత్రం వృషభములను నే మాంసము నేను తిందునా, పొట్టిళ్ళ రక్తము నేను త్రాగుదును అంటాడు. దేవుడు రక్త పిచాచా? రక్తము త్రాగుటకు కాదు కదా. ఆయన రక్తము త్రాగేవాడు కాదు. ప్రజల కొరకు, సర్వమానవాళి కోటి పాపము కొరకు తన రక్తముని దారపోసిన దేవుడు. కాబట్టి ఆయన రక్తమును కోరుకోవట్లేదు. ఇక్కడ ఏమి కోరుకుంటున్నాడంటే మనల్ని కోరుకుంటున్నాడు ప్రభు. పరిపూర్ణంగా మనల్ని మార్చాలని, పరిపూర్ణమైన సౌందర్యంగా మనల్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన పిలుచుకుంటున్నాడు తన భక్తులను ఆయన పేరు పెట్టబడిన భక్తులు ఏ విధంగా ఉండాలో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవునికి స్తుతి యాగము అర్పించుము, స్తుతి యాగము అర్పించుము అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? స్తుతి యాగము అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మన జీవితాలలో దిద్దుబాటు కొదువైంది. మనం ఏమనుకుంటున్నామంటే అలవాటు ఆచారముగా మనం ఇక్కడ ప్రవర్తించినట్టుగా మన పరిస్థితులు అన్నీ మనం కనబడుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రమును ఆదేశించి ఎలానట బలులు ఇజ్రాయేలు వారు ఎడతెగక తీసుకొని వస్తున్నారు. ఆ కాలంలో ఎలానట ధర్మశాస్త్రమును ఆదేశించిన రీతిగా ధర్మశాస్త్ర కాలంలో, ఆ కాలంలో ఈ తప్పు చేస్తే ఈ పావురము, ఈ పాపం చేస్తే ఈ మేక అనేటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి చేతనే ఇంకనూ వారు సంతృప్తి కలిగించాలి దేవుడికి అనుకుంటున్నారు, సంతృప్తి కలుగుతాడు అని అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే వస్తారు వారు. అయితే వారిలో కొందరు ఆ జ్ఞానంలో ఉండి అవి దేవునికి అవసరం అనుకుంటున్నారు కదా. అంటే దేవుని యందు జ్ఞానము లేక అజ్ఞానంలోని బ్రతుకుతూ అవి దేవునికి అవసరం అనుకుంటున్నాడు. కానీ ఆయన చెప్పాడు, అవన్నీ ఉన్నావే, నేను రక్తము త్రాగను అని అన్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు లేని సమయమును బట్టి మనం అజ్ఞానం మనకు వస్తుంది అన్నట్లు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అంటాడు. దేవుని ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ. దేవుని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు ఆయన జ్ఞానం మనకు అనుగ్రహించని అంటాడు. అప్పుడు మనం యోచిస్తాం ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని. ప్రభుల వారు చెప్పింది చేయకపోవడము, చెప్పని చేయడం వల్ల ఆయనకు ఆయాసం పుట్టిస్తున్నాము.
ఆయనను మనము బాధపరిచిన వారమై ఉంటున్నాం. ఇక్కడ అంటాడు ఇలాంటి వాటినన్నిటిని చూసినట్లయితే ఇలాంటి వాటిని బట్టి ఆచారాలు అలవాట్లుగా ఇలా చేస్తున్నారు వారు, దేవునికి అవసరం అనుకొని చేస్తున్నారు. కాబట్టి ఆయనకు దేవునికి అనగా దేవునికి సంతృప్తిని ఇస్తాయని భ్రమలో వారు బ్రతుకుతున్నారు. కాబట్టి అవి దేవునికి సంతృప్తిని ఎలా ఇస్తాయి? దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఇక్కడ చూసినట్లయితే ఎత్తేస్తున్న ఇలా పౌలు గారు మాట్లాడతారు కదా. ఏమని మాట్లాడుతున్నట్టే పొరపాటున్న అభిప్రాయాలను పౌలు ఖండించాడు. పొరపాటు కలిగిన అభిప్రాయాలను పౌలు భక్తుడు ఖండించినట్టుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అపోస్తల కార్యంలో మనం చూసుకుంటాం కదా. ఆయన అందరిని ఎలా ఉంటున్నాడు? అందరికి నీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. హల్లెలూయా. ఏమైనా కొదువగా ఉందా? ఆయనకు మేకలు మాంసము గొర్రెలు అన్ని కొదువగా ఉన్నాయి. ఆయన కావాలనుకుంటే కొదువ లేదు. కానీ అందరికీ జీవమును ఊపిరిని దేవాతి దేవుడు దయచేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే వాటి అందు దేవుడికి సంతృప్తి కలిగి ఉన్నాం అనుకుంటున్నాం. మనము కూడా అజ్ఞానంలో విడిచిపెట్టాలి. ఇక్కడ అంటున్నాడు ఇంకా మాటలు చూసుకున్నట్లయితే ఎలా అంటే బ్రతుకంతయు అపవిత్రంగా ఉంచుకొని బ్రతుకంత హృదయమంతయు మనము ఎలానట దేవునికి వ్యతిరేకంగా ఉంచి మనం ఏం చేయనంటున్నాం? దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని దృష్టిలో సరిగా లేనప్పుడు ఏంటిది? హృదయము కానీ మనస్సు కానీ మన జీవితం కానీ దేవుడి ఎదుట సరిగా లేనప్పుడు మత సంబంధమైన ఆచార కర్మలకు ఎంత సమయం మనం ఇచ్చినా ఎంతసేపు మనము వాటిని పట్టుకొని తనలాడినా కానీ ఏ మాత్రము దేవునికి దాని అందు విలువ లేదు. ఎందుకు విలువ లేదు అనంటే దేవుడు ఆచారములను కోరువాడు కాదు. ఎటువంటి వాటిని కోరువాడు అంటే హృదయమును కోరువాడు. అదే హృదయమును అపవిత్రపరచుకొని దేవుడికి అపవిత్రపరిచిన హృదయమును అర్పిస్తే ఉంటే దేవుడు వాటిని మెచ్చలేడు. అందులో దేవుడికి ఏ మాత్రమును కూడా సంతోషం లేదు అని ప్రభుల వారు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. యెషయా ప్రవక్త ద్వారా ఏం మాట్లాడాడు ఇక్కడ మనం చూసుకుందాం. 1వ యెషయా గ్రంథము అలా అంటున్నాడు. సరిగా లేదు కదా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా ఎక్కడ చెప్పాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 17 మటుకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఏమని సెలవిచ్చాడు ఆయన ప్రవక్త ద్వారా అంటే విస్తారమైన మీ బలులు నాకేలా? విస్తారంగా అర్పిస్తున్నావు, అవి నాకెందుకు అని దహన బలులు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు విక్కసమాయను అంటున్నాడు. నాకు అవి నచ్చలేవు అంటున్నాడు. కోడెల రక్తమందైనను గొర్రెల రక్తమందైనను గురిపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు అంటున్నాడు ప్రభుల వారు. అంటే ఇష్టము లేనివి ఆయన సన్నిధికి తీసుకెళ్లి అర్పించినప్పుడు మనం ఇప్పుడు ఏమేమైతే దేవుడి సన్నిధికి వెళ్తున్నామో వెళ్ళి అనాలోచనగా ఆచార ప్రకారంగా ఉండి హృదయము సరిగా లేనప్పుడు అపవిత్రమైన జీవితం జీవిస్తూ మనము దేవుడి సన్నిధిలోకి ఇవన్నీ తీసుకొని వెళ్తే ఆయన మెచ్చుతామంటారా? ఆయన ఒప్పుకుంటాడంటారా? ఆయనకు సంతృప్తి కలిగిస్తుంది అంటారా? ఆయనకు వాటి అందు సంతృప్తి లేదు. వాటిని మనం అనుసరించకూడదు. అజ్ఞానంలో బ్రతకకూడదు మనము. ఎందుకంటే ప్రభుల వారే మన కొరకు తన ఈ బలులను అంగీకరించక గొర్రె మేకల బలులను నేను త్రాగుతానా అని అన్నాడు. అంటే దేవుడే తన రక్తము చిందించుటకు భూమి పైనకు వచ్చాడు. ఎవరి కొరకు? సమస్త మానవాళి కోటి పాపము కొరకు. సమస్త మానవులందరినీ రక్షించాలని పేరు పెట్టి పిలుచుకున్నాడు. లోబడిన ప్రజల వైపు కూడా తన చేతి చాపాడు. ఎందుకంటే ప్రతి వారిని విడిపించుటకు ఆయన వచ్చాడు. భూమి మీద కలుగజేసిన సమస్తం ఆయన సొత్తై ఉంటుంది. ఇలా ఏవి అంటే పక్షాదులే కాదు, భూమి మీద ఉన్న సమస్తము ఆయనవై ఉంటుంది. మనుషులే కాదు, భూమి ఆకాశంలో అందులో ఉన్న ప్రకృతి సమస్తం ఆయనవై ఉంటున్నాయి. కాబట్టి ఆయన చేసిన వాటిని ఆయన ఎలా వాటిని హతమార్చాలనుకుంటాడు? ఎవరేమన్నా సరే తయారు చేసిన దాన్ని కంచె వేస్తాం, తయారు చేసిన దాన్ని కాపాడుకోవాలని మనం ఆరాట పడతాం. దేవుడు కూడా మనల్ని తయారు చేశాడు ప్రేమతో. భూమి ఆకాశంలను పక్షాదులను ఎర్ర గొడ్లను కదా గొర్రె మేకలను ప్రతి జీవిని దేవుడు కలగజేశాడు. భూమి మీద కలగజేసిన వాటికి తన ప్రొడక్షన్ గా ఉన్నాడు, తన కంచెలో ఉంచాడు కదా, తన రక్తము కార్చాడు. తన ఎలా కోరుకుంటాడు? అందుకే వాటి అందు నాకు సంతోషం లేదు అంటున్నాడు. మన యందు సంతోషం ఉంది. మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎలా నట తన భక్తులుగా పిలిచాడు. పరిపూర్ణమైన సౌందర్యములు గల సియోనులో మనం దేవుడు ఏం చేయించున్నాడని మనం ఇక్కడ పలుకుచున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నా సన్నిధిని కనబడని వాళ్ళెవరిని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములలో మిమ్మల్ని అడుగుపెట్టుమన్నవాడు ఎవడు అంటున్నాడు. ఎంత పెద్ద మాట అది. అంటే నా సన్నిధిని కేవలం కనబడాలని వస్తున్నారు, అలవాటు ఆచారంగా వస్తున్నారు. మీ హృదయం నాకు ఇవ్వట్లేదు. మీరు ఏం అర్పిస్తున్నారు? నా సన్నిధికి వచ్చి మీరు అర్పించే కానుకల, మీరు పెట్టే భోజనాల ఏవి నాకు సంతృప్తి కలిగనివ్వట్లేదు. వీటి కొరకే గనక మీరు నా మందిరానికి వస్తే మీరు రావద్దు. ఎందుకు రావద్దంటే నా ఆవరణంలో మీరు అడిగే పెట్టకూడదు అంటున్నాడు. ఎవడు పెట్టమని పిలిచాడు మిమ్మల్ని? మీరు నాకు ఏం తీసుకొస్తున్నారు? గొర్రెలనా, మేకలనా, మీరు తీసుకొచ్చే స్వీట్లనా, మీరు తీసుకొచ్చే భోజనాలనా
కాదు, నాకు మీరే కావాలి, మీరే కావాలి, మీరు నా తట్టు తిరగాలి అని కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, మీ నైవేద్యం అంతా వ్యర్థము, అవి నాకు అసహ్యము, నేను వాటిని కోరుకోలేను అంటున్నాడు ప్రభుల వారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా అంటాడు అమావాస్యనట, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట పత్రిక జరుగుచున్నవి ఎల్లట పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను. హల్లెలూయా. అబ్బా, ఎంత మాట ఇది! మరొకసారి కూడా చదువుకుందాం. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. ఏమని? పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను అంటున్నాడు. మనము సమకూర్చబడుతున్న దేనికో ప్రభుల వారు చెప్తున్నారు ఇక్కడ. ఆలోచించండి. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, హృదయమును పరిశీలించేవాడు, హృదయ పరిశోధకుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అమావాస్య ప్రార్థనను ఆరంభిస్తున్నారు మీరు, విశ్రాంతి దినమని సమాజంగా ప్రకటనలు జరిగించి కూడుకుంటున్నారు, పాపుల గుంపు ఉత్సాహ సమాజముగా నేను ఓర్చజాలను. అంటే మనం ఏం అనుసరిస్తున్నాము, ఏముంటున్నాము అనేది ఆయన చెప్పి, ఆ గుంపును నేను అనుసరించను, ఆ గుంపును నేను ఆలకించను, ఆ గుంపును నేను ఓర్వజాలను అంటున్నాడు అని అంటాడు దేవుడు. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను అంటున్నాడు. అంటే నిత్యం మనము విశ్రాంతి దినము నాడు దేవుడి మందిరంకి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఇవన్నీ చేసిన దేవుడికి ఏమీ సంతోషం లేదట. వాటన్నిటి యందు దేవుడు విసిగిపోయాడట. అబ్బా, నేను విసిగిపోయాను, నాకు ఇవి కాదు కావలసినది అంటున్నాడు. ఇంకను అంటాడు, ఏమనంటాడు, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అంటున్నాడు. అలవాటాచారమైన ఆరాధన చేయకూడదు, జీవము లేని ఆరాధన చేయకూడదు, జీవము లేని జీవితము జీవించకూడదు, జీవము లేని క్రియలను జరిగించకూడదు. ఎందుకు అనగా జీవాధిపతి అయిన దేవుడు సజీవుడు ఉంటున్నాడు. ఆయన జీవము కలిగిన ఆరాధనలో ఉంటాడు. ఆ జీవం కలిగిన ఆరాధనలో మనం ముందు చూద్దాం. కాబట్టి మనం చేయెత్తి ప్రార్థన చేసిన ఆయన చూడడంట, ఆయన కన్నులు కప్పుకుంటానంటున్నాడు. కాబట్టి మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు. ఎందుకు? మీ చేతులు రక్తంతో రెండుకొని ఉన్నవి అంటున్నాడు. ఏమర్పిస్తున్నావు, ఏమి చేస్తున్నావు, ఎక్కడ ఏం చేసి వచ్చావు నీవు, కాబట్టి అవి నేను వినను. నువ్వెంత ప్రార్థన చేయి, దీర్ఘ ప్రార్థన చేయి, గంటల ప్రార్థన చేయి, నీ ఉపవాస ప్రార్థనలు చేయి, నీ తల తీసి నేలకు కొట్టుకో, నేల తీసి తల కొట్టుకో, రాయి తీసి నెత్తి మీద పెట్టుకో, ఇసుక భారం అన్నట్టుగా ఆ రీతిగా నువ్వు ఉండి నన్ను సరే నేను నీ ప్రార్థన వినను అంటున్నాడు. ఎందుకనంటే ఆయన చెయ్యమన చేయట్లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే మీ దృష్టియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపమంటున్నాడు. ఎలానట? మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకుని. హల్లెలూయా. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొని మీ దృష్టిలన్నీ తొలగించివేయండి, తీసివేయండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. అని కీడు చేయటం మళ్ళీ మీరు మేలునే చేయ నేర్చుకోండి అంటున్నాడు దేవుడు వాక్యం కదా. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడు, విధవరణ పక్షంన వాదించుడి అంటున్నాడు. అంటే కావలసిన ఆరాధన ఏమిటి దేవుడికి? నీతి న్యాయము. కీడు చేయకు, నువ్వు మేలు చేసి ఆరాధన చేయి, నీవు న్యాయం మాట్లాడి ఆరాధన చేయి, నీవు పేదవారిని చేర్చుకొని ఆరాధన చేయి, జీవం కలిగిన నా మాటలు విని నా యందు భయభక్తులు కలిగి నీవు ఆరాధన చేయి అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం ఇదే విషయం గురించి మనము తీవ్రంగా విమర్శించాడన్నట్లు. ఆ విషయంలో ఏమంటున్నాడు ప్రభుల వారు కూడా, యేసు ప్రభు కూడా పరిచయులతో తీవ్రంగా ఎందుకు విమర్శించాడంటే ఆయన కూడా చెప్పాడు ఏమని, మీరు ఇటువంటి అలవాటు ఆచరణ ప్రకారం మీరు జీవించకూడదని. మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే 23వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. ఆ 23వ అధ్యాయం అంతా కూడా మనం చూసుకున్నచ్చు. అక్కడ అంటాడు, ఆధ్యాత్మిక జీవనము మనలో లేనప్పుడు మనం ఎన్ని ఆరాధనలు చేసినను వ్యర్థమే. ఎందుకు? ఆధ్యాత్మిక జీవితంతోని ఆరాధన కావాలంటే దేవుడు ఆత్మ ఇంటున్నాడు, దేవుడు పరిశుద్ధ ఆత్మ ఇంటున్నాడు, ఆయన ఆత్మ స్వరూపి అయింటున్నాడు, ఆంతర్య పురుషుడు అయింటున్నాడు, అంతరంగమును పరిశోధించువాడా ఇంటున్నాడు, అంతరంగమును వెలిగించువాడా ఇంటున్నాడు, అంతరంగమును బలపరచు వాడైంటున్నాడు. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు, ఇక్కడ ఆయన కోరుకుంటున్నాడు కదా. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన అంటాడు కదా, ఆధ్యాత్మిక జీవనంలో మనము లేని వారమై ఉంటే ఏమి బ్రతకలేం. కాబట్టి దేవుడంటే, ఆయన వాక్ అంటే అవిధేయత కలిగిన వారు, దేవుడంటే ఆయన మాట అంటే ఇష్టం లేని వారు అనేకులై ఉంటున్నారు కదా. ఈ రోజులలో కూడా మనం చూసుకున్నట్లయితే అనేకులు ఎలా ఉన్నారనంటే దైవారాధనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, హృదయంలో పరిశుద్ధత లేదు,
కదా మన జీవితంలో పవిత్రత లేదు, మనము దేవుణ్ణి ఎలానట అలవాటు ఆచారంగా ఇలా ఆయన వాక్కు మీద మనకి ఇష్టం లేదు, ఆయన 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 మీదనే మనకు శ్రద్ధ లేదు. కాబట్టి ఇటువంటి వారి రోజులలో తయారయ్యారు. కాబట్టి అటువంటి జీవితము జీవించకూడదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎందరో అయితే ఇంకా కొందరిని చూసుకున్నట్లయితే రొట్టె విరిచే కార్యక్రమానికి సంబంధించిన ఆరాధన అసలు జరుగుతుందా అని చూసుకున్నట్లయితే ఎలానట ఆరాధన విధానాలను చూసినట్లయితే నిజమైన జీవము గల దేవుణ్ణి నిజమైన ఆరాధన మనం ఇప్పుడు చేయాలంటే రొట్టె విరిచే సమయంలో కూడా చేసే ఆరాధన అతి పవిత్రంగా ఉండాలి. ప్రవ్వా మేము పాపాత్ములం, నువ్వు పరిశుద్ధుడవు ప్రవ్వా, అయ్యా గొర్రె మేకలు కాదయ్యా, మా ప్రాణాత్మ దేహాలు నీకు అర్పిస్తున్నాం, నీ బలిపీఠం చెంత వాటిని పెడుతున్నాము ప్రవ్వా, మమ్మల్ని అంగీకరించండి ప్రవ్వా అని ఎడ్లకు బదులుగా పెదవులను అర్పించాలి కదా. మనం అలా ఆ విధంగా చేసి దేవుడి సన్నిధిలో విరిగి నలిగిన మనసు చేత ప్రార్థించే వారమై ఉండాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభుల వారు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి అది అలా లేకుండా అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆరాధన ప్రజలు ఏమనుకుంటారంటే వ్యర్థంగా దేవుడు అనుకుంటున్నాడు, వ్యర్థం అంటున్నాడు దేవుడు వాటిని. మరి ఎలాంటి ఆరాధన చేయాలి అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హృదయము ఆయన వైపు త్రిప్పాలి. మొట్టమొదటగా ఆయన వైపు త్రిప్పి హృదయములో దేవుని చేర్చుకొని విరిగి నలిగిన మనస్సు చేత ఆయనను వేడుకొనాలి. ప్రభా మేము పాపాత్మలము, మేము ద్రోహము చేశాం, మేము తిరుగుబాటు చేశాం, మమ్మల్ని శుద్ధీకరించండి అని పశ్చాత్తాపడాలి. ఆయన కోరుకుంటున్నది అదే. ప్రవ్వా మేము నీకు ఆయాసంగా జీవించాం, నీకు అయిష్టమైన కార్యములు జరిగించి ఈ గొర్రె మేకలన్నీ తీసుకొచ్చి అర్పించాం, వాటి చేత నీకు తృప్తి